అందరికీ నమస్కారం. ఆత్మానుభవం అయిన తర్వాత కూడా మళ్ళీ పతనం ఉంటుందా అని ఒక భక్తులు భగవాన్ని అడిగిన ప్రశ్న. భగవాన్ ఏం చెప్పారంటే పతనం ఉంటుంది, కారణం ఏంటంటే వాసనల వల్ల అని అంటున్నారు. ఉదాహరణకి మనం అనుభవం అనే మాట భగవాన్ ఏం చెప్పారు అంటే సహజము సిద్ధము అయినటువంటిది సహజానుభవం అందరికీ ఉన్నదే, ఎరుక మెలకువలో. ఇకపోతే విశేషించి దేహం మనసు ధ్యానంలో కరిగిపోయిన తర్వాత ఒక అనుభవం కలుగుతుంది, అంటే పూర్ణమైనటువంటి ఆ సహజ స్థితి అనుభవం కలుగుతుంది. అయితే ఇప్పుడు రావణాసురుడు అట్లానే ధృతరాష్ట్రుడు లేకపోతే ఇంకా పెద్దలు ఎవరన్నా తీసుకునేటట్టయితే రావణాసురుడు వారు చాలా గొప్పవారు, మహాతపస్వి, మహాభక్తులు. ఆయన వారు యుద్ధానికి వచ్చినప్పుడు రాములు వారు వారిని చూసి ఏమనుకున్నారంటే ఇంత మహా తేజస్వి, మోహం అనే ఒక చిన్న గుణం లేకపోతే ఇతన్ని నేను జయించగలనా అని అన్నారు. మోహం అనే ఒక చిన్న గుణం, మిగిలినవన్నీ ఉత్తమమైన గుణాలే వారికి. ఎన్నో ఉత్తమమైన గుణాలు, ధర్మం తెలుసు, అన్నీ తెలుసు. సరే, మోహం చేత ఏమైందంటే అవన్నీ కప్పబడ్డాయి. అంతేకాక మరి నేను జయించగలనా అని అడిగారు. మోహం లేకపోతే ఆ రావణాసురుడిని నేను జయించగలనా అంటే అర్థం ఏమిటి అంటే ఒకటైన వస్తువు జయించటం ఉండదు, ఓడిపోవటం కూడా ఉండదు. ఒకటే అయిపోతాడు అక్కడ, రావణాసురుడు ఉండడు. అంతేకాక మళ్ళీ ఉదాహరణ ఇంకోటి రావణాసురుల వారిదే తీసుకుంటే ఒక రామాయణంలో చెబుతారు. రావణాసురుల వారిని మీకు ఈ కామరూప శక్తి ఉంది కదా మీకు, అంటే కామరూప శక్తి అంటే ఏ రూపమైనా వాళ్ళు తీసుకోవచ్చు, ఎట్లాంటి రూపమైనా, ఏదంటే అది తీసుకోవచ్చు కదా. మరి సీతమ్మ వారి దగ్గరికి రాముడిగా వెళితే మీ కోరిక తీరుతుంది కదా అన్నారు. అంటే రావణాసురులు వారు ఏమన్నారంటే ఒకవేళ నేను రాముని రూపం తీసుకునేటట్టయితే ఇంకా నా కోరికే ఉంటుందన్నారు. ఇంకా నాకే మోహం ఉంటుంది, ఏం ఉండదు కదా. తమాషా ఉంది చూడండి. అంటే అది గనక ఒకసారి పరమాత్మతత్వం మనకు అనుభవంలోకి వస్తే ఆ తర్వాత మరి రావణాసురులు వారు మరి యుద్ధం చేశారు, ఆ తర్వాత వారిలో గెలిచిపోయారని పెద్దలు చెబుతారు, కాబట్టి పండితులు చెబుతారు. ఇది ఒక ఉదాహరణ. అట్లనే ధృతరాష్ట్రుల వారు ఆ పరమాత్మని బంధించాలని ఆ కౌరవులందరూ ప్రయత్నం చేస్తే ఆ సభలో ఏదో 2 3 అట్లా ధృతరాష్ట్రుడు కూడా నాకు మీ దివ్య రూపాన్ని చూడాలని ఉంది, నాకు ఇవ్వరా దర్శనం అని వారికి కూడా దివ్య దృష్టి ప్రసాదించి తన విశ్వరూపాన్ని దర్శనం చేయించారు ఆయన. కానీ ధృతరాష్ట్రుడికి మనం వింటున్నటువంటి పెద్దల ద్వారా విన్న కథలో అంత గొప్ప సంస్కారాలు కనపడినట్టుగా లేదు మనకి. ఏదో అతను వేధిస్తున్న బాధ, ఏదో మోహం మరి ఉంది, అది పక్కన పెట్టారు. కానీ అనుభవం పొందారు, ఆత్మానుభవమే. అయినా అదృశ్యం అయిపోయిన తర్వాత పరమాత్మ తన దివ్య స్వరూపాన్ని ఉపసంహరించుకున్న తర్వాత ధృతరాష్ట్రుడు మళ్ళీ ధృతరాష్ట్రుడుగానే ఉన్నాడు. అనుభవం ఏ రకంగానో ఆయనకు ఉపయోగపడలేదు, ఏ రకంగానో. అయితే ఒక తృప్తి ఏమో, లేకపోతే ఒక గౌరవం ఏమో, మీరుతో పాటు నేను చూశానని ఒక గౌరవం అయి ఉండొచ్చు, అంతవరకు ఉపయోగపడదు. అందుకని ఆత్మానుభవం అయిన తర్వాత ఒకవేళ మనం ఈ దేహాత్మ భావనతో లేదా ఈ వికారాలు కాసేపు పక్కన పెట్టి మనకున్న వికారం పక్కన పెడితే
ఆత్మానుభవం అవుతుంది. ఈ ఆత్మానుభవం భగవాన్ ఏం చెప్పారంటే, ఒక మూర్ఛ వ్యాధిలో అవ్వచ్చు, ఓ ప్రమాదంలో అయిన వాళ్ళు కూడా ఉన్నారు, అనుభవం పొందిన వాళ్ళు. దుఃఖంలో కావచ్చు, భయంలో కావచ్చు, అనేక సందర్భాల్లో ఆత్మానుభవం అయితేనే ఉంది. కేవలం అప్పుడు ఆత్మానుభవమే కాదు, అనేక సందర్భాల్లో అందరికీ ఆత్మానుభవం అయితేనే ఉంది. సరే, మనం గుర్తుపట్టట్లేదు. గుర్తుపట్టకపోవటానికి కారణం ఏంటంటే మనకున్న వికారాలు. ఇప్పుడు నేను నా వికారాలు ఏం చేస్తున్నాను, నేను ఇప్పుడు ఒక యాక్సిడెంట్లో, ఒక ప్రమాదంలో అతనికి ఆత్మానుభవం అవుతుంది అంటే అతని పూర్వ సంస్కారం బాగుందని కాదు, ఒక ఇన్సిడెంట్గా అయింది అది. ఈ వికారాలతో మనకు ఆత్మానుభవం అయినా ఒక ఇన్సిడెంట్ మాత్రమే అది. ఇందులో అది ఒకటి అవుతుంది. మళ్ళా వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వికారాలు, అంటే వికారం అనే మాటకి ఏం లేదు, నేను దేహం అనుకోవటం, లేదా నేను ఈ ప్రపంచ విషయాలకి సాక్షిగా ఉండకుండా తాదాత్మ్యతతో ఉండటం. రెండున్నాయి. ఈ ప్రపంచంతో ఎట్లా ఉండాలంటే, ఒకటి సాక్షిగా ఉండొచ్చు. నేను మొన్న ఉదాహరణ కూడా చెప్పా, సినిమా యాక్టర్లు కొంతమంది అట్లా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే, జరిగిన అనుభవం జరుగునంతసేపు ఉంటూనే ఉంటుంది, జీవితం ఉన్నంతసేపు ఉంటుంది. అందుకని మనసు ప్రభావం ఎందుకు, ఇప్పుడు చూడండి, ప్రతి వాళ్ళకి వాళ్ళ భార్య, పిల్లలు, స్నేహితులు, సమాజం, వ్యాపారం ఎన్నో ఉన్నాయి. ఒకసారి తన కోపం తన శత్రువు అంటారు. ఏమండి, ఇప్పుడు ధ్యానం అనే మాట, ప్రశాంతత, భగవాన్ చెప్పి ప్రశాంతత, ఆత్మానుభవం అంటే ప్రశాంతత. ఒక వ్యాపారస్తుడు తను వ్యాపారం చేసినప్పుడు తనకు ప్రశాంతత ఉండాలి, ప్రశాంతంగా కూడా వ్యాపారం చేయొచ్చు. మరి అతను కోపం, అతనికి ఉన్న లక్షణం కోపం, దానివల్ల కొంత వ్యాపార నష్టం జరిగింది అతనికి. తన కోపం తన శత్రువు అన్నది తనకు అనుభవంలో ఉండి, కానీ నిర్ణయం తీసుకున్నాడు. ఏమని, ఈ కోపపడితే నాకు వ్యాపారం సాగట్లేదు అని నిర్ణయం మాత్రమే తీసుకున్నాడు, వ్యాపారం కోసం మాత్రమే. ఎప్పుడైతే మళ్ళా వచ్చినప్పుడు వ్యాపారంలో మళ్ళీ కోపం వ్యక్తమైంది. కోపం వ్యక్తం అవటం అంటే అర్థం ఏమిటి అంటే, తను తీసుకున్న నిర్ణయాన్ని మర్చిపోయాడు. అనుభవం కూడా అటువంటిదే. అక్కడ అనుభవమా నిర్ణయమా ఏది అని కాదు అక్కడ ప్రశ్న. అది ఆ కోపం దాన్ని అతన్ని, ఇప్పుడు రెండు మాటలు ఉన్నాయి మనకి, పరవశము, వివశము. వివసుడయ్యాడు, పరవశుడయ్యాడు అంటారు. ప్రశాంతతతో ఉంటే పరవశుడవుతాడు. మిగిలిన ఏ వికారమైన గుణాలు ఉన్నా వివసుడవుతాడు. వివసుడు అవటం అంటే అర్థం ఏంటంటే, కోపానికి వసుడైపోవటం, అసూయకు వసుడవటం, ద్వేషానికి వసుడవటం, ఆశకు వసుడవటం, కోరిక, ఇట్లాంటి గుణాలన్నీ కూడా వివసుడయ్యాడు అంటారు. ఒకవేళ ఇవి లేకుండా ప్రశాంతతో, ప్రేమ, ఉత్తమ గుణాలు ఏమన్నా అయితే పరవశం ఉంటుంది. పరవశం అంటే పరమాత్మతో వశమై ఉంటాడు, ఇంతే తేడా. కాబట్టి మనకి అనుభవం నిలబడాలనే కోరిక నిజమయ్యేటట్టయితే అనుభవాన్ని కప్పివేసేవి దాటాల్సిందే, దాన్ని వదిలించుకోవాల్సిందే. అది గురువు అనుగ్రహంతోనో, లేదా తీవ్రమైన నిర్ణయంతోనో, లేదా అవగాహనతోనో, విచారణతోనో, ఏదో ఒక రకంగా ఉంటేనే మనకి దాని యొక్క పూర్ణ ఫలం. లేకపోతే ఆత్మానుభవమైన వాళ్ళు అనేక సందర్భాల్లో చాలామంది ఉన్నారు, అనేక సందర్భాల్లో చాలామంది ఉన్నారు. ఇప్పుడు జిడ్డు కృష్ణమూర్తి వారి చరిత్ర తీసుకునేటట్టయితే వారి దగ్గరకు ఒక 2-3 వచ్చి చెప్పారు, ఆత్మానుభవం అయింది, మళ్ళీ అట్లాంటి అనుభవం కావట్లేదు అని అడిగారు ఆయన. జిడ్డు కృష్ణమూర్తిలో వారు ఏం చెప్పారంటే, ఆ విలువ, ఆ అనుభవానికి విలువ ఎందుకు ఇస్తున్నావు అన్నారు. ఆ అనుభవానికి మీరు విలువ ఎందుకు ఇస్తున్నారు, మళ్ళీ కావాలని ఎందుకు అంటున్నారు, అది గతం కదా అన్నారు. అంటే అతని బాధిస్తుంది మళ్ళీ అట్లాంటి అనుభవం కావాలని. ఇప్పుడు వారు పోగొట్టింది ఏంటంటే, నీకు ఆ బాధ అనవసరం, ఎప్పుడైతే ఆ బాధ వదిలిపెడతాడో అనుభవం మళ్ళీ కంటిన్యూ అవుతుంది. చిన్న గుణమే మరి, కోపం, తాపం, అసూయ, ద్వేషం ఎట్లాంటి ప్రమాదకరమైన గుణము కాదు. బాధపడటం తనకు సంబంధించిందే, కానీ ఇతరులని బాధ పెట్టడం ఒక పద్ధతి,
తను బాధపడటం ఒక పద్ధతి, తాను బాధపెట్టడం భగవంతుడికి దూరం అవుతాడు, తను ఇతరుల్ని బాధ పెట్టినప్పుడు ఇతరులకు దూరం అయిపోతాడు. ఇంతే. నేను మిమ్మల్ని బాధ పెట్టా, మీరు దూరం అవుతారు. నేను బాధపడ్డా, పరమాత్మకు దూరం అవుతాడు. అంటే నేను మరి అతని ఆత్మానుభవం పొందాడు బాబు. కృష్ణమూర్తి గారి దగ్గరకు వచ్చిన వాళ్ళు సామాన్యులే, ఒక పెయింటరు, అట్లానే ఇంకొక ఏదో వృత్తిలో ఉన్నవారు, ఇట్లా ఇంకొకరికి బుద్ధుడు దర్శనం ఇచ్చారు, చక్కగా ప్రత్యక్ష దర్శనం ఇచ్చారు, ఎంతో ఆనందాన్ని పొందాడు. బుద్ధుడు కనపడి ఉన్నప్పుడు ఆయనకైన అనుభవం ఏమిటి అంటే, అక్కడ బుద్ధుడు లేడు, తను లేడు. బుద్ధుడు ఎప్పుడైతే అదృశ్యం అయిపోయాడో మళ్ళీ తనున్నాడు, బుద్ధుడు వచ్చాడు ఇప్పుడు జ్ఞాపకంగా. అతనికి ఆ దృశ్యం ఎంతో కమనీయంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడంటే, నాకు మళ్ళీ బుద్ధ భగవానుల వారు కనపడ్డాడు. కృష్ణమూర్తి గారు ఆయన ఎందుకు కనపడ్డాడు, అయిపోయింది, అది అంతటితో అయిపోయింది. బుద్ధుడు కనపడ్డప్పుడు ఏ స్థితి అయితే ఉందో ఇప్పుడు ఆ స్థితి ఉంది నాకు, కానీ కనపడట్లేదు అన్న బాధ దాన్ని కప్పేసింది. అక్కర్లేదన్నారు. అంటే ఇది మన వేదాంతంలో అయితే దృశ్యనామాలు కూడా, అందుకని దానికి నిర్బీజ దర్శనం అని గురువుగారు రామకృష్ణ పరమహంసుల వారి విషయంలో, అట్లనే భగవాన్ విషయంలో కానీ అందరూ పెద్దల విషయంలో వాళ్ళ పరిపూర్ణమైనటువంటి స్థితిని చెప్పారు. కాబట్టి ప్రశాంతత కాపాడుకోవాలన్నా, లేకపోతే ఒక ఆత్మానుభవాన్ని కాపాడుకోవాలన్నా ఈ నైతిక వర్తనం చాలా 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 ఉంటుంది. నైతిక వర్తనం అనుభవాన్ని కాపాడుతాం, అనైతిక వర్తనం అనుభవాన్ని కప్పివేస్తుంది. కాబట్టి ఈ విషయమే పెద్దలు చెప్పి, ఒక వ్యాపారస్తుడు అట్నే ఉన్నాడు, ఒక తల్లి భార్య మీద కోపం ఉండకూడదు, జాలి పడతాడు, ఇంత పని చేస్తుంది అని జాలి పడతాడు. ఒక కూర దగ్గర పచ్చడి దగ్గర కోపడతాడు, కష్టపెడతాడు. అంటే వేసుడైపోయాడు. కూర భార్యని అప్పటిదాకా పడ్డ జాలి అనే ఒక పవిత్ర గుణం పోయింది, ఇంకెక్కడుంది? అయ్యో పొద్దున్న లేచింది పాపం, తెల్లారుదామని 3ంటికి లేచి తను చేసుకొని పిల్లలు వంట చేసి ఇల్లంతా శుభ్రం చేసి పిల్లలకి సర్ది వాళ్ళకి టిఫిన్లు పెట్టి స్కూలుకు పంపి మళ్ళీ ఈయనకి కావాల్సింది ఈయనకి చేసి భర్తకి ఇన్ని చేసిన భార్య మీద అతనిలో ఉన్న సహజమైన గుణం, ఓ జాలు, ఒక ప్రేమ, ఏదో కరుణ ఏదో వచ్చింది అతనికి భార్య మీద, బాగుంది. తీరా అతను అడిగిన టిఫిన్ అక్కడ లేకపోయేటప్పటికీ, అయితే అతనికి ఇష్టమైన టిఫిన్లో ఒకటి తను పెట్టింది, కానీ తను ఆ రోజు ఇష్టపడ్డ టిఫిన్ అక్కడ లేదు. ఇప్పుడు ఏమైంది, తనకి అప్పటిదాకా భార్య మీద కలిగిన అనుభూతి జాలో, ప్రేమ, కరుణో, ఏవో పేరు పెట్టండి, దాన్ని ఈ కోపం లేదా నువ్వు అనుకున్నట్టుగా నీకు దొరకనందుకున్నటువంటి ఒక అసంతృప్తి కప్పేసిందిగా. ఏ అనుభవం అయితే ఆత్మానుభవం అయితే, లేకపోతే పూరి అనుభవం అయితే, అది పూరినా ఆత్మానుభవమా కాదు. పూరి లేకపోతే పూర్తి అనుభవమే ఎప్పుడు ఉండేది అది. ఇది భగవానుల వారు అనేక సందర్భాల్లో చెప్పారు. సద్గురు శివానంద గురుదేవుల వారు కూడా దాన్ని ప్రామాణికంగా చెప్పారు. నమస్కారం.